నీవు విశ్వాసాన్ని పట్టుకుంటే దేవుడు నీ సమస్తాన్ని మార్చేసి ఆయన ఘనముగా ముగిస్తాడు. యువర్ ఎండ్ విల్ బి గ్రేట్. ఒకవేళ నీ జీవితం అంతా భయంకరంగా ఉన్నా నువ్వు ఏమన్నా అనుకొని నేను విశ్వాసాన్ని విడిచిపెట్టను అని నువ్వు నిర్ణయించుకుంటే ఆయన ఏం చేస్తాడో నీకు తెలియదు, ఘనముగా ముగిస్తాడు. అలా ముగిస్తాడు. ఒకవేళ నీ వయసు 70 ఏటి వెళ్ళిపోతున్నావు అనుకుందాం, అవమానంలో జీవించావు, బాధల కష్టాల్లో జీవించావు, కానీ విడిచిపెట్టకుండా అన్ని రోజులు విశ్వాసంలో ఉన్నావు. ఆ ఒక్కరోజు దేవుడు నీ సమస్తాన్ని మార్చేసి ఘనముగా ముగిస్తాడు. గాడ్ కెన్ డూ దాట్ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ యువర్ ఫెయిత్. కొంచెం ఏదైనా బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనము ఎందుకు ఇలా చేశాడు దేవుడు అని దేవుడి మీద అలుగుతాం. కొంచెం బాధేస్తుంది, రకరకాల విధాలుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. సో హోల్డింగ్ ఆన్ టు ఫెయిత్ ఇస్ వెరీ 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 పవర్ఫుల్. ఎందుకంటే విశ్వాసం అంటే ఆయన చేసిన పని, మనం చేసిన పని కాదు. ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఆయన, బై హిస్ గ్రేస్, బై హిస్ మెర్సీ. సో మన క్రియలు, ఇంతకుముందు మన క్రియలు మనం చూసుకోం, కానీ ఎప్పుడైతే దేవునిలోకి వచ్చామో పరిశుద్ధాత్ముడు కాబట్టి మన క్రియలు మనము చూసుకుని అప్పుడప్పుడు ఆయన కొంచెం గద్దిస్తాడు. అంత మాత్రాన ఎందుకు గద్దిస్తాడంటే నీవు పరిశుద్ధుడు కదా, నీతిమంతుడు కదా, ఆశీర్వదింపబడినవాడు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని గద్దిస్తాడు తప్పితే నీ పిలిపేదో పోయిందని ఇలాగని కాదు. రైట్? ఓకే. సో టుడే ద టైటిల్ ఇస్ ఫాస్టింగ్ ఫైట్స్ ద ఇన్విజిబుల్ realm. Okay. Fasting fights the invisible realm for victory. ఉపవాసం అనేది నీకు తెలియని లోకంలో నీ కొరకు పోరాడి నీకు విజయాన్ని ఇస్తుందంట. ఉపవాసం అనేది ఏ లోకము? నీకు తెలియని లోకము. రైట్? ఏంటి నీకు తెలియని లోకము? వాట్ ఈస్ దాట్? ఓకే, టుడే లెట్ us see the battles. Let us go to దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసుకుందాం. లెట్స్ స్టడీ. రైట్, Daniel chapter 10 verse 1 to 3. పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరగను అన్న సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినములందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. ఓకే, మీరు మటుకు ఆ లాస్ట్ పని చేయొద్దండి. ఓకే, సో మిగిలినవన్నీ మీరు చేసుకోండి. సో ఇక్కడ దానియేలు ఎందుకు ఉపవాసం ఉండలేదని కూడా మీరు అడగొచ్చు. ఒక రకంగా చూస్తే అప్పుడు ఆయన వయస్సు అంట, మామూలుగా రికార్డ్స్ ప్రకారం చూస్తే హీ వాజ్ వెరీ ఓల్డ్ ఎట్ దట్ టైం. కొంతమంది 80 అంటారు, కొంతమంది 84 అంటారు, 86 అంటారు. సో మేబీ హీఈస్ ఫ్రమ్ 80 to 85. ఓకే, 80 నుంచి 85 కాలము వయసులో శత్రువుల దగ్గర దశాబ్దాలు జీవిస్తూ వాళ్ళ శత్రువుల యొక్క చేతుల కింద ఎంతకాలం ఉండాలని ఉంది? ఇన్ని సంవత్సరాలు మీరు శత్రువుల చేతిలో ఉండాలి అని దేవుడు అతనికి బయలుపరిచినప్పుడు అదొక బాధ. ఇంత వయసులో అతను ఉపవాసం ఉండలేడు. 84, 85 వయసులో ఉపవాసం ఉండడం కష్టం గనుక అతను కొంచెం మేబీ ఈ రకమైనటువంటి ఉపవాసం ఉన్నాడు. ఫోకస్. అందుకే నువ్వు చిన్నవాడవైనా పెద్దవాడవైనా, మేబీ నీకు 20 ఉండి నువ్వు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండో, లేక ఏ అదర్ సమస్య ఉండి ఆకలి తట్టుకోలేవనో, ఉండలేకపోతే డోంట్ వారీ. నువ్వు కేంద్రీకరించడానికి ఏదైనా చేయాలా. ఓకే, ఫాస్టింగ్ ఈజ్ మెయిన్లీ టు ఫోకస్ అనండి, కేంద్రీకరణ అనండి. ఎస్ అంటే శరీరాన్ని మనము అంత కేంద్రీకరించకుండా ఆత్మను కేంద్రీకరించేటట్టు చేసేది ఉపవాసం. ఓకే, రైట్. ఒకవేళ నువ్వు ఫోకస్డ్ పర్సన్ అయితే చూడండి, యేసు ప్రభు వారు శిష్యులతో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కరోజైనా ఉపవాసం ఉన్నారా? యేసు ప్రభు వారు శిష్యులతో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నారా? లేదు. ఎందుకంటే ఆయనే ఉండి ఆయన చూసుకుంటున్నప్పుడు దే ఆర్ వెరీ ఫోకస్డ్. దే ఆర్ వెరీ 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 ఫోకస్డ్ పీపుల్.
సో ఆయన దాని తర్వాత మీరు చెయ్యాలా అని చెప్పాడనమాట. సో వెన్ హీ వాస్ విత్ బ్రైడ్ గ్రూమ్, యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్. పరలోకంలో ఉపవాసం ఉంటుందా? అసలు తిండి ఉంటుందా ఉపవాసం ఉండడానికి? భోజనం ఉంటుందా పరలోకంలో? మరి దూతలకు మరణం ఉందా? అందుకని ఆయన మనిషిని ఎలా చేశాడు? దూతల కంటే తక్కువ వానిగా చేశాడు. ఎందుకంటే దూతల కంటే తక్కువ వానిగా చేస్తేనే మరణం ఉంటుంది. సో దూతల కంటే ఎక్కువ వానిగా చేస్తే మరణం ఉండదు. కానీ దాన్ని ఒకవేళ పూర్తిగా లేకుండా చేయాలంటే కూడా దేవుడు చేయగలడు. కానీ మనం అనుకునేటువంటి ఈ భూలోకంలో ఉండేటువంటి మరణం. అందుకే యేసు ప్రభు వారు కూడా ఏ శరీరం ధరించుకున్నారు? దూతల కంటే ఎక్కువ, తక్కువైందా? తక్కువ శరీరమే. అందుకే ఆయన చనిపోగలిగాడు. లేకపోతే హీ కుడ్ నెవర్ డై. ఫోకస్గా ఏదైనా చేయి. అట్లీస్ట్ టేక్ సాక్రమెంట్. ఒక గంట ప్రార్థన జీవితాన్ని పెంచు. లేక ఏదైనా డూ సంథింగ్ మోర్ టు బి మోర్ ఫోకస్. ఇంకా ఎక్కువ కేంద్రీకరించడానికి నువ్వు అలా చేయి అని చదవం. ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ ద ఫాస్టింగ్. అంటే డానియల్ ఏం చేశాడు? హీ బికేమ్ ఫోకస్డ్ అనమాట. దీన్ని సాధారణంగా డానియల్ ఫాస్ట్ అంటాం. ఓకే, ఉపవాసం ఉండగలిగితే యూ క్యాన్ ఈవెన్ ఫాస్ట్. డానియల్ ఆ వయసులో వృద్ధుడు ఈ మాత్రం ఉన్నాడంటే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఓకే, అదే అధ్యాయంలో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 10వ అధ్యాయము 10 నుంచి 11. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము అనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలువబడితిని. రైట్. నౌ యు సీ an angel coming. ఇక్కడ ఒక దూత వచ్చి రావడం చూసాం మనం. When you are focused, angels come. Instead of fasting బదులు నేను ఏ పదం వాడుతున్నాను? ఫోకస్డ్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్. పిల్లలు కూడా ఈ పని చేయొచ్చు. యూ కెన్ బి మోర్ ఫోకస్డ్. ఓకే, 3-4 గంటలు ఆడుకునే బదులు 3 గంటలు ఆడుకొని 3.5 గంటలు ఆడుకొని ఒక అరగంట సేపు నువ్వు కొంచెం కామ్గా ఉండి ప్రార్థించి ఇలాంటివి చేయొచ్చు. ఓకే, ఇఫ్ యు ఆర్ బిలో 13, 14, 15, యూ క్యాన్ డూ దిస్ సచ్ థింగ్స్. తల్లిదండ్రుల వారికి అలా చేయొచ్చు. రైట్, యూ క్యాన్ మేక్ దెమ్ ఫోకస్డ్. బట్ మరి పూర్తిగా మీరు ఆడకూడదని అలా చేయొద్దు. మరి యోనా కాలంలో చూస్తే ఆ నినివే పట్టణంలో వాళ్ళు పశువులు కూడా ఉపవాసం పెట్టేశారంట. తెలుసా మీకు? యా, దే ఈవెన్ మేడ్ ఎవ్రీబడి ఫాస్ట్ బికాస్ దట్ వాస్ జడ్జ్మెంట్. అది ఘోరమైన మరణకరమైన తీర్పు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఓకే, ఇక్కడ దూత వచ్చి మాట్లాడుతుంది అనమాట. ఏంజల్స్. సో మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ అంటే ఇట్స్ ఎ ఫోకస్ టైం. ఫోకస్డ్గా మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఏం పని చేస్తాయంట మన ద్వారా? ఏం పని చేస్తాయి? ఏంజల్స్. ఏవైతే ఇప్పుడు దాకా మీరు ఎంతమంది మీ దూతల్ని చూసుకున్నారో మనం చూడాల్సిన పని లేదు. విశ్వాసం ద్వారా నమ్ముతున్నాం. అయితే నాకు తెలిసి ఈ నెలలో అనేకులకు ఆ నమ్మకము దృఢముగా అవుతుంది. ఉదాహరణకు శిష్యులు అన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారా లేదా? దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ దే ఫాలోడ్. అలాంటి వారు మరి ఆయన మొదటి అద్భుతము చేసినప్పుడు కానాన్లో మరి ద్రాక్షరసంగా మార్చినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. అప్పుడు వారు ఆయన యందు విశ్వాసం ఉంచారంటే అంతకుముందు విశ్వాసం ఉంచలేదా? అన్ని విడిచిపెట్టేశారు. అంటే ఏమైంది? విశ్వాసం ఇంకా దృఢమైంది. దే వెంట్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. మహిమ నుంచి విశ్వాసంలో ర్యాంక్స్ ఉంటాయి. దే ఆర్ ర్యాంక్స్ ఇన్ ఫెయిత్, ర్యాంక్స్ ఇన్ ఆఫీసెస్. మీ పనిచేసే ఆఫీసులో ర్యాంక్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే పురుషుడిలో సామర్థ్యము లేక బలహీనతతో పడిపోతాడో దేవుడు ఎవరు లేపుతాడు? దెబోరా. యా, సో దే విల్ రెస్క్యూ. ఇలాగ కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. రెస్క్యూ, దే విల్ రెస్క్యూ ద ఫ్యామిలీ అండ్ ద నేషన్స్. వాళ్ళు పనిచేస్తారు. ఓకే, నిలబడతారు. రైట్. సో దీస్ ఆర్ ఏంజల్స్. యూ విల్ సీ దర్ ప్రెసెన్స్. ఏదైనా మేలు జరిగినప్పుడు అనుకుంటావు, నాకు ప్రమోషన్ వచ్చేసింది, ఉద్యోగం వచ్చేసింది, మంచి మ్యాచ్ వచ్చింది, నాకు అది శాంక్షన్ అయింది, ఇది శాంక్షన్ అయింది, ఇది జరిగింది. అవన్నీ ఎవరు చేస్తారో తెలుసా? దూతలు. ఏంజల్స్ విల్ డూ దోస్ థింగ్స్. ప్రభువా, ఈ వారం నీ దూతల యొక్క సహాయాన్ని నేను చూడాలా.
ఒక మార్గము సరళము చేయాలి నాయన. ఇదిగో నాతో ఉన్నాను, నాకు బలాన్ని ఇవ్వాలా. ఒక బలహీనత పోయి అది బలముగా మారాలి నాయన. గివ్ మీ పవర్ ఇన్ దట్ ఏరియా. ఓపెన్ మై వూమ్, నా గర్భాన్ని తెరువు. డూ ఎ మిరకల్ లార్డ్. ఓపెన్, క్లియర్ దట్ వే. నీ సన్నిధి నాతో ఉన్నది అని తెలియడం కోసము ఐ వాంట్ టు సీ 2 miracles that angels did for me, oh Lord. Let them see this demonstration. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.